సో హాయ్ అండి. నేను మీ ఆర్యన్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ ఆర్యన్ యూట్యూబ్ ఛానల్. సో ఛానల్‌కి ఎవరైనా ఫస్ట్ టైమ్ వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ కూడా ఆన్‌లో పెట్టుకోండి. సో దట్ నేను వీడియో చేసినా మీకు వెంటనే అయితే నోటిఫికేషన్ వస్తది. ఓకే. అదేంటండి చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు. సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లేదు. అండ్ నెక్స్ట్ మనం 40,000 సబ్స్క్రైబర్స్ చాలా దగ్గరలో ఉన్నాం. మీరు గాని సబ్స్క్రైబ్ చేసుకుంటే మనం 40,000 ఇంకొక 2-3 డేస్‌లో మనం 40,000 సబ్స్క్రైబర్స్ అనేది రీచ్ అయిపోతాం. అంతా మీ చేతిలో ఉంది. ఎళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే. మెయిన్ కంటెంట్‌లోకి వెళ్దాం. కంటెంట్‌లోకి వెళ్ళే ముందు ఎఫ్ఐడిఐ డేటా చూద్దాం. ఎఫ్ఐడిఐ డేటా నిన్న నేను పోస్ట్ చేయలేదు. ఎందుకంటే నిన్న నేను వీడియో చేసినప్పటికి ఎఫ్ఐడిఐ డేటా లోడ్ అవ్వలే. అండ్ ఈ రోజు 19థ్. ఈ రోజు కూడా ఇంకా డేటా లోడ్ అవ్వలేదు. ప్రీవియస్ నిన్న డేటా ఏం చూపిస్తుంది? 1463 అంటే 1463 crores బయింగ్ జరిగింది నిన్న. కంపేర్ టు ఈవెన్ డిఐస్ బై చేశారు, ఎఫ్ఐస్ బై చేశారు. సో ఇక్కడ నుంచి బయింగ్ కంటిన్యూ అవుతుందా సార్ అంటే కాదు. ఒక నిమిషం ఆగండి. ఆల్రెడీ ప్రీవియస్ ఒకసారి కూడా ఇలానే వచ్చింది చూడండి. 4787 దాకా బయింగ్ వచ్చింది క్రోర్స్ లో. బట్ ఇక్కడ ఓన్లీ 1000 వచ్చింది. ఇది మేజర్ బయింగ్ సో స్ట్రాంగ్ బుల్లిష్ అనేది కాదు. బట్ క్యాష్ మార్కెట్ లో ఇక్కడ నుంచి మనం ఒక ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బిగ్ ప్లేయర్ ఇక్కడ నుంచి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు, బయింగ్ వచ్చే ఛాన్స్ ఉంది అని ఒక ఇంట్రెస్ట్ మనం చూపించవచ్చు. ఈ రోజు రేపు ఎల్లుండో కంటిన్యూ 3-4 డేస్ కానీ బయింగ్ జరిగింది అనుకో, చాలా చాలా బెటర్. మీరు ఇప్పుడు ఏం చేస్తారు ఇప్పటి నుంచి అంటే లైక్ నెక్స్ట్ మంత్ నుంచి మళ్ళీ మీరు మీ పోర్ట్ఫోలియోస్ అన్ని క్రియేట్ చేసుకోవడం మొదలెట్టుకోవచ్చు. ఓకే. ప్రజెంట్ ఇంకా మనం అప్పుడే డిసిజన్ తీసుకోకూడదు. ఓన్లీ ఒక్క దాని మీద బేస్ చేసి. ఓకే. ఇది పక్కన పెడదాం. నెక్స్ట్ ఈరోజు చూద్దాం నిఫ్టీ 50. యాక్చువల్గా ఈరోజు డేటా అయితే ఇంకా లోడ్ అవ్వలేదు. ఎఫ్ఐడిఐ డేటా ఒకవేళ ఈ రోజు కానీ వచ్చుంటే మీరు ఈ రోజు కూడా ఒకసారి చెక్ చేసేసుకోండి. ఇంక ఈ రోజు రాలేదు. టైం రీఫ్రెష్ చేశాను కూడాను. ఈ రోజు కూడా ఒకసారి క్లోజింగ్ టైంలో చెక్ చేసుకోండి. ఈ రోజు కూడా బయింగ్ వస్తే మంచిదే. ఒకవేళ బయింగ్ రాకుండా సెల్లింగ్ ఉంటే మరి ఇంకా ఈ బయింగ్ వాల్యూ లేనట్టే. ఓకే. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. ఈ రోజు ఏమైంది చూడండి. నిఫ్టీ 50లో ఇంట్రాడేలో మొత్తం కాల్ సైడ్ పొజిషన్స్ ఉన్నాయి. హెవీ కాల్ సైడ్ పొజిషన్స్ ఉన్నాయి మార్నింగ్ నుంచి. బట్ మార్కెట్ ఏం చేసింది? పైకి వెళ్ళింది. పుట్ సైడ్ పొజిషన్స్ తగ్గింది. కాల్ సైడ్ పొజిషన్స్ హెవీగా ఉన్నాయి. అంటే కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ హెవీగా ఉంది. బట్ మార్కెట్ పైకి వెళ్ళింది. ఓవరాల్ ఓఏలో కొద్దిగా పుట్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది. ఓవరాల్ ఓఏలో బట్ ఇంట్రాడేలో కాల్ సైడ్ ఎక్కువ ఉంది. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీలో కూడా చూడండి ఓవరాల్ ఓఏలో ఈరోజు పుట్ సైడ్ ఉంది బ్యాంక్ నిఫ్టీ. టోటల్ ఓఏలో కూడా పుట్ సైడ్ ఉంది. ఇంట్రాడేలో ఓఏలో కూడా పుట్ సైడ్ ఉంది. సో బ్యాంక్ నిఫ్టీ పైకి వెళ్ళిందంటే ఒక అర్థం ఉంది. బట్ నిఫ్టీ 50లో మాత్రం ఇంట్రాడేలో ప్యూర్ కాల్ సైడ్ ఎక్కువ ఉన్నారు. పుట్ సైడ్ మైనస్ అయ్యారు. బట్ స్టిల్ మార్కెట్ అప్ సైడ్ వెళ్ళింది బికాస్ ఆఫ్ ఓన్లీ ఒకే ఒక్క రీజన్. ఇగో టోటల్ ఓఏలో. నెక్స్ట్ ఇది ఒకటి. నెక్స్ట్ ఫ్యూచర్లో లాస్ట్ 60 మినిట్స్లో ఏమైందో చూద్దాం. ఫ్యూచర్లో లాస్ట్ 60 మినిట్స్లో ఏమైందో చూడండి. ఇగో మార్నింగ్ షార్ట్ బిల్డప్. ఇగో షార్ట్ బిల్డప్ అంటే ఏంటి? సెల్ పొజిషన్స్ అన్నమాట. ఇవన్నీ కొత్త న్యూ సెల్ పొజిషన్స్. షార్ట్ బిల్డప్ అంటే సెల్లింగ్ చేస్తున్నారు కొత్త పొజిషన్స్. మార్నింగ్ షార్ట్ బిల్డప్ అయింది. కొద్దిగా మంచిగా బిగ్ ఓపెన్ ఇంట్రెస్ట్ వచ్చింది ఇది. ఓకే. అంటే ఎలా మీరు బిగ్ ఓపెన్ ఇంట్రెస్ట్ అని చెప్తారంటే ఇక్కడ వాల్యూస్ 1, 2, 3, 4, 5, 6 అంటే మినిమం 5-6 నెంబర్స్ ఉండాలి వాల్యూ. 6 మెంబర్స్ 7 మెంబర్స్ వాల్యూ ఉందనుకో, అంటే ఇక్కడ 1, 2, 3, 4, 5, 6 అట్లా 7, 8 నెంబర్లు ఉన్నది అనుకో, అది పెద్ద ఓపెన్ ఇంట్రెస్ట్ అనమాట. నేను యూజువల్లీ 6 దాటితే ఇంక పెద్ద ఓపెన్ ఇంట్రెస్ట్ కింద కన్సిడర్ చేస్తాను. సో మార్నింగ్ చూడండి ఇక్కడ షార్ట్ బిల్డప్, ఇది కొద్దిగా పెద్ద ఓపెన్ ఇంట్రెస్ట్. ఓకే. తర్వాత షార్ట్ కవరింగ్ చిన్నది చూడండి 4. తర్వాత మళ్ళీ ఇక్కడ కూడా ఒక షార్ట్ బిల్డప్ బాగానే వచ్చారు. మళ్ళీ ఇక్కడ చూడు 1, 2, 3, 4, 5 ఇది అంత పెద్ద ఇంపార్టెంట్ కాదు. ఇక్కడ కూడా 1, 2, 3, 4, 5 ఇది అంత పెద్ద ఇంపార్టెంట్ కాదు. బట్ ఓకే. సో ఇక్కడ మార్నింగ్ గట్టిగా వచ్చారు షార్ట్ బిల్డప్. తర్వాత షార్ట్ కవరింగ్ అంటే సెల్ పొజిషన్స్ ఎగ్జిట్ అవ్వడం. ఓకే. ఎగ్జిట్ అవుతున్నారు. మళ్ళీ ఇక్కడ ఏమైంది? మళ్ళీ షార్ట్ బిల్డప్. మళ్ళీ కొంతమంది లాంగ్ బిల్డప్ అంటే బై పొజిషన్స్ క్రియేట్ చేయడం, న్యూ బై పొజిషన్స్ క్రియేట్ చేయడం. సో ఇది మళ్ళీ షార్ట్ కవరింగ్, మళ్ళీ లాంగ్ బిల్డప్. సేమ్ ఇదే జరిగింది. బిగ్ ప్లేయర్లు ఎక్కడైనా వచ్చాడంటే లేదు. ఓన్లీ మార్నింగ్ ఒక దగ్గర కనబడ్డాడు అంతే. నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో కూడా చూద్దాం. బ్యాంక్ నిఫ్టీలో అయితే పెద్దగా అసలు ఏమీ లేదు. చూడండి లాంగ్ బిల్డప్, షార్ట్ బిల్డప్, మళ్ళీ లాంగ్ బిల్డప్, షార్ట్ బిల్డప్, లాంగ్ బిల్డప్. ఎక్కడైనా బిగ్ ఓపెన్ ఇంట్రెస్ట్ వచ్చిందంటే ఎక్కడా లేదు. చూడండి ఎక్కడ అన్ని 5, 5, 5, 5, 4 తప్ప మేజర్ పెద్ద ఓపెన్ ఇంట్రెస్ట్ అయితే బ్యాంక్ నిఫ్టీలో లేదు. ఓకే. బ్యాంక్ నిఫ్టీ తీసి పక్కన పడేద్దాం, ఇంక వేస్ట్ అయిపోయింది. ఇప్పుడు మీకు ఇంకో విషయం కూడా చెప్తాను. చాలా ఇంపార్టెంట్. ఇది అర్థం చేసుకోండి. మీకు ఎప్పుడైనా అర్థమైందంటే మీకు చాలా వరకు గేమ్ అర్థమైపోతుంది. సో మ్యాక్స్ పెయిన్ అంటే ఎంతమందికి తెలుసు? మ్యాక్స్ పెయిన్. ఓకే. మీకు ఒకవేళ మ్యాక్స్ పెయిన్ అంటే ఏంటో తెలిస్తే వెల్ అండ్ గుడ్. ఒకవేళ తెలియకపోతే ఒక రఫ్ అంటే స్పీడ్గా రఫ్గా చెప్పేస్తాను చూడండి. మ్యాక్స్ పెయిన్ అంటే ఇన్ ది ఆప్షన్ ట్రేడింగ్
మ్యాక్స్ పెయిన్ రిఫర్స్ దట్ ద స్ట్రైక్ ప్రైస్ అంటే ఒక మన ఎట్ ద మనీ దగ్గర నుంచి ఒక స్ట్రైక్ ప్రైజ్లు ఉంటాయి కదా, ఇటువైపు ఇన్ ద మనీ, ఇటువైపు ఓటీఎంస్, ఇట్లా స్ట్రైక్ ప్రైజ్లు ఉంటాయి కదా. సో ఏ స్ట్రైక్ ప్రైస్ దగ్గర మ్యాక్స్ పెయిన్ స్ట్రైక్ ప్రైస్ లో వేర్ ద లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ ఓపెన్ కాంట్రాక్ట్స్ ఆప్షన్, ఓకే, ఆప్షన్ కాంట్రాక్ట్స్ బోత్ సైడ్ అంటే ఆప్షన్ కాంట్రాక్ట్స్ బోత్ సైడ్, బోత్ అంటే ఇక్కడ చూడండి కాల్ సైడ్ అండ్ పుట్ సైడ్, మోస్ట్లీ ఎక్స్పైరీ వర్త్లెస్, దాని తర్వాత క్యాజువల్ మోస్ట్ ఫైనాన్షియల్ లాసెస్ ఆఫ్ ది ఆప్షన్ బయర్స్ అండ్ మోస్ట్ ప్రాఫిటబుల్ ఫర్ ఆప్షన్ సెల్లర్స్. మీకు సింపుల్ గా దీని గురించి చెప్పాలంటే చూడండి, మ్యాక్స్ పెయిన్ అంటే టోటల్ అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ 22,000 లేకపోతే 23,000 దగ్గర మ్యాక్స్ పెయిన్ అనేది ఉందండి, ఈ లెవెల్ దగ్గర మ్యాక్స్ పెయిన్ అనేది ఉంది ఎగ్జాంపుల్ అనుకోండి. బోత్ సైడ్స్ కాల్ సైడ్ అనుకోండి, పుట్ సైడ్ ఇక్కడే ఉన్నారు అనుకోండి, దాని అర్థం ఎక్స్పైరీ ఇక్కడ వచ్చి ఇవ్వాలనుకుంటది. ఎందుకు ఇక్కడ ఎక్స్పైరీ ఇవ్వాలనుకుంటది అంటే ఈ లెవెల్ ధర, ఎందుకంటే మన మార్కెట్ ఆప్షన్ సెల్లర్ మార్కెట్, సెల్లింగ్ మార్కెట్ మంది. సో ఎక్కడైతే మ్యాక్స్ పెయిన్ ఎక్కువ ఉంటుందో అక్కడే ఓపెన్ పొజిషన్స్ అంటే ఆప్షన్ బయర్ ఎక్కువ ఓపెన్ పొజిషన్స్ పెండింగ్ లో ఉన్నాయి, ఇక్కడ ఎక్కువ మంది ఉన్నారు. సో మోస్ట్లీ మ్యాక్స్ పెయిన్ ఎక్కడ ఉంది అక్కడికి వచ్చి మార్కెట్ క్లోజ్ ఇచ్చింది అనుకో, ఈ ఆప్షన్ బయర్స్ కి ఎక్కువ లాస్ వస్తుంది. సో ఆప్షన్ సెల్లర్ అన్నోడు అది అడ్వాంటేజ్ తీసుకోవడానికి చూస్తాడు. ఇప్పుడు ఇదెందుకు సార్ మాకు చెప్పారా అని మీకు అనుకోవచ్చు. దీని గురించి డీటెయిల్ కావాలంటే మీరు ఇక్కడ చూడొచ్చు, మ్యాక్స్ పెయిన్ రిలేటెడ్ గా బోల్డ్ అనే వీడియోస్ ఉంటాయి, మీరు కావాలంటే యూట్యూబ్ లో చూడండి. దానికన్నా ఇంకెవడు నాకన్నా అంతంటే మీకు క్లారిటీగా చెప్పరు. సో ఇది మనకి ఎల్ఐస్ బ్లూ ఆప్షన్ చైన్ అనమాట. ఎల్ఐస్ బ్లూ ఆప్షన్ చైన్ లో ఒక అడ్వాంటేజ్ ఉంది, మ్యాక్స్ పెయిన్ ఈజీగా తెలిసిపోదు. సో ఇక్కడ మ్యాక్స్ పెయిన్ ఎక్కడ ఉంది, 22,500 దగ్గర ఉంది, మీకు కనబడుతుందా మ్యాక్స్ పెయిన్ అని. ఇది నిఫ్టీ 50 మ్యాక్స్ పెయిన్ ఎక్కడ 22,500. ఇది ఈ రోజు క్లోజింగ్ కి మనకి ఇక్కడ కనబడింది. రేపు ఓపెన్ అయ్యేసరికి అంటే ఈ రోజు అయిపోయి డేటా అంతా లోడే, రేపు ఓపెన్ అయ్యేసరికి మ్యాక్స్ పెయిన్ ఇంకెక్కడైనా ఉందనుకో, ఇక్కడ కానీ లేదంటే ఇక్కడ కానీ ఇంకెక్కడైనా లైక్ ప్రజెంట్ 23,000 దగ్గర కానీ మ్యాక్స్ పెయిన్ చెప్తున్నా, లేదా 23,300 దగ్గర కానీ, లేదా 23,100 దగ్గర కానీ, లేదు అంటే 22,800 దగ్గర కానీ, 600 దగ్గర ఎక్కడైనా మీకు మ్యాక్స్ పెయిన్ కనబడితే రేపులో ఈ ప్రజెంట్ ఈ రోజు ఇక్కడ ఉంది ఓకే, ఒకవేళ రేపు మారి మ్యాక్స్ పెయిన్ ఎక్కడైనా ఉంటే మోస్ట్లీ మార్కెట్ అక్కడ వచ్చి ఎక్స్పైరీ ఇవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ. సో ప్రజెంట్ ఉన్న సినారియో తీసుకుందాం, మనం 22,500 అంటే మ్యాక్స్ పెయిన్ ఎక్కడ ఇక్కడ ఉంది. సో ఒకసారి ఇది కూడా ఓఏ డేటా, ఇది కూడా చూడండి ఒకసారి, మీకు ఇది కూడా చూపిస్తాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఓఏ డేటాలో ఇది ఎద్దామని ప్రజెంట్ 22,900 దగ్గర ఉంది, ఇది ఎద్దామని ఓకే. ఇక్కడ రెండు వైపులో ఉన్నారు అంటే కాలు ఉంది, పుట్టు ఉంది, ఆల్మోస్ట్ ఈక్వల్ గా ఉన్నారు. ఈ చెత్త ప్లేస్, చాలా చెత్త ప్లేస్, ఈ రోజు హెవీ ట్రాప్ అయింది ఈ రోజు వాల్ టైం. ఇక్కడ నుంచి మీరు చూస్తే నెక్స్ట్ ఉండేది ఈ లెవెల్, ఇదంతా 23,000 లెవెల్ ఇది. దాని తర్వాత ఇది ఎంత ఉంది, 23,300 లెవెల్ ఇది. ఎలా చెప్పేస్తున్నారు సార్ అంటే చూపిస్తాను చూడండి, ఇగో ఇక్కడ ఇలా పెడుతున్నాను చూడండి, ఇగో ఇక్కడ చూడండి 23,000 లెవెల్, ఇక్కడికి వెళ్ళండి 23,300 లెవెల్ ఇది ఓకే. బట్ ఇక్కడ నుంచి ఒకవేళ మార్కెట్ నిజంగా పడితే ఎక్కడ పెద్దది ఉంది చూడండి, 22,500 అంటే మ్యాక్స్ పెయిన్ ఇక్కడే ఉంది 22,500. మరి మధ్యలో ఇవి ఉన్నాయి కదా సార్ అంటే ఎస్ ఉన్నాయి, ఇవి కాదు అనట్లే. బట్ నార్మల్ గా కంపేర్ చేయండి ఈ లెవెల్కి ఈ లెవెల్కి, పెద్దగా మార్కెట్ నిజంగా పడింది అనుకో, ఇవి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించు, ఇక్కడ పెద్ద ఓపెన్ ఇంట్రెస్ట్ పెరగదు, ఇక్కడికి వచ్చేస్తారు అందరూ. సో మ్యాక్స్ పెయిన్ దగ్గరికి పరిగెడతారు. సో పడితే ఇక్కడ వరకు పడేసి అంటే ఇక్కడ ఉంది సపోర్ట్ ఏరియా, ఇది పుట్టు, గ్రీన్ అంటే కాలు, రెడ్ అంటే పుట్టు. సో పుట్టు సపోర్ట్ ఎక్కడ ఉంది, 22,500 మ్యాక్స్ పెయిన్ దగ్గర ఉంది. సో ఇక్కడ ఇది కూడా తీసేద్దాం, మనకి మ్యాక్స్ పెయిన్ ఇక్కడ కనబడుతుంది. రేపు ఏమవుతుందో అది కూడా మాట్లాడదాం. నెక్స్ట్ ఈ రోజు నైట్ తో మన A to Z కోర్స్ అనేది ఆఫర్ అయిపోద్ది. మీరు ఎవరైనా గ్రాప్ చేసుకోవాలంటే గ్రాప్ చేసుకోండి. మీరు ఓన్లీ జస్ట్ ఈ నెంబర్కి మెసేజ్ చేయండి 700-145-6759. ఇది మా ఒకే ఒక వాట్సాప్ నెంబరు. ఇది ఇందులో మెసేజ్ చేస్తే నా టీం అంజలి అనే అమ్మాయి ఉంది, తను మీకు రెస్పాండ్ అవుతుంది. ఈ 14,000 ఏదైతే ఉందో ఈ రోజు నైట్తో అయిపోద్ది. ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వచ్చు, లేదంటే మీ డైరెక్ట్ ప్లే స్టోర్ నుంచి తెలుగు ట్రేడర్ RN యాప్ డౌన్లోడ్ చేసినా మీరు పే చేయొచ్చు. పే చేసిన తర్వాత ఈ నెంబర్ స్క్రీన్ షాట్ పెట్టండి, సో మీకు టెలిగ్రామ్ గ్రూప్స్లో మనం యాడ్ చేస్తాం ఓకే. నెక్స్ట్ ఇక్కడ తీసేద్దాం. ఇప్పుడు మార్కెట్లోకి వద్దాం. ఈరోజు నిఫ్టీకి ఒక దండమయ్యా, చాలా అంటే చాలా వరస్ట్ మూమెంటం ఈరోజు, చాలా అంటే హెవీ వాల్టిలిటీ, హెవీ వరస్ట్ బిహేవియర్ ఈరోజు చేసింది. అంటే చాలా రోజుల తర్వాత బిహేవ్ చేసింది. నా పేషెన్స్ పోయింది ఈరోజు మార్కెట్లో చాలాసేపు. సో మార్నింగ్ మా ఎంట్రీ ఇక్కడ పర్ఫెక్ట్గా అయ్యింది, చాలా బాగా అయింది. మా స్టాప్ లాస్ ఏం తినలేదు, బట్ మేమే ఎగ్జిట్ చేస్తాం. ఎందుకు తెలుసా,
ఎందుకంటే ఇక్కడ మార్కెట్ చాలాసేపు సస్టైన్ అయిపోయింది. దాని తర్వాత ఏమైంది, ఒక బ్రేక్అవుట్ ఇలా సస్టైన్ అయిన తర్వాత మేము ఏం చేసాం, చాలాసేపు వెయిట్ చేసిన తర్వాత మేము పుట్ సైడ్ దూరం. ఇక్కడ నేను పుట్ సైడ్ దూరం, టీంలో కూడా పుట్ సైడ్ దూరాడు. ఇక్కడ అప్ సైడ్ ఎంట్రీ తీసుకుని ఇక్కడ ఎగ్జిట్ అయిపోయాం. పుట్ సైడ్ లాస్ వచ్చింది అంతే. దాని తర్వాత మళ్ళీ మార్కెట్ రోజంతా టైం పాస్ చేసింది. అసలు చాలా అంటే చాలా వర్స్ట్గా మూమెంటం ఉండాలి ఈరోజు. ఓకే, అది కాకుండా 20,000 స్ట్రాటజీలు ఈరోజు నాకు 7,000 దాకా లాస్ వచ్చింది. ఓకే, అది పక్కన పెడదాం. ఆ పాయింట్ మ్యాక్స్ పైన ఎక్కడ ఉంది, 22,500. అది మీకు చూపిస్తా. ఫస్ట్ 22,500 ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది, కనబడుతుందా, ఈ లెవెల్. ఇది 22,500 లెవెల్. అంటే ఇక్కడ నుంచి ఎవరైతే ఆప్షన్ బయింగ్ చేసి, ఎవరైతే పొజిషన్స్ హోల్డ్ చేసుకొని కూర్చున్నారో, ఇక్కడ ఎవరైతే బై చేశారో వాళ్ళ పొజిషన్స్ ఇంకా ఇక్కడే హోల్డ్లో ఉన్నాయి. చాలా హ్యాపీగా హోల్డ్లో పెట్టుకున్నారు. ఎందుకు, మార్కెట్ గ్యాప్ అప్ పైకి, మళ్ళీ ఇంకా పైకి. సో మంచి ప్రాఫిట్లు ఉన్నారు ఇప్పుడు. ఓకే, ఇది అబ్జర్వ్ చేయండి, ప్రాఫిట్లు ఉన్నారు. మ్యాక్స్ పైన 22,500 ఉండే. రేపు మారితే వేరు, రేపు మారితే నేను అప్డేట్ చేస్తాను డెఫినెట్గా. ప్రజెంట్ ఇక్కడ ఉంది. ఒకవేళ రేపు మార్కెట్ ఏమైనా పడితే మాత్రం చాలా షార్ప్గా ఒక ఫాల్ కనబడుతుంది మీకు. మళ్ళీ చెప్తున్నా వినండి, షార్ప్ ఫాల్ కనబడుతుంది. ఆల్మోస్ట్ 22,500 దగ్గరకు వచ్చేది, కానీ 22,600 దగ్గర ఈ హై దగ్గరకు వచ్చి క్లోజ్ అవ్వడానికి చూస్తుంది. ఎందుకు, ఇక్కడ ఏదైతే గ్యాప్ పెండింగ్ పడిపోయింది కదా, ఈ గ్యాప్ అనేది కవర్ చేసుకోవడానికి వచ్చేస్తుంది ఈ గ్యాప్ దగ్గరికి. సో పడితే ఇక్కడ వరకు 22,600, 22,650 ఈ రేంజ్ వరకు వచ్చేస్తుంది. ఇంకా అక్కడికి వచ్చిందంటే ఆల్మోస్ట్ 22,500 వరకు వచ్చినట్టే. ఓకే, పడితే ఒకవేళ రేపు పడితే, రేపు అది కూడా ఎక్స్పైరీ, రేపు పడితే ఒక మూమెంటం రావచ్చు. ఓకే, ఇది మీరు అబ్జర్వ్ చేయండి. ఇంక కమింగ్ టు రేపు ఎలా ట్రేడ్ చేస్తామంటే సింపుల్గా ఫస్ట్ ఆ 4 hours టైం ఫ్రేమ్లోకి రండి. నేను చెప్పినట్టు ఫెబ్ రిట్రేస్మెంట్ మళ్ళీ ఒకసారి వేసి చూపిస్తున్నాను. ఈరోజు టాప్ నుంచి బాటం వరకు ఎందుకు ఫెబ్ రిట్రేస్మెంట్ వేస్తున్నానంటే మీకు తెలియాలి కదా 50% ఎంతవరకు రిట్రేస్ అయ్యిందండి. ఇగో ఇది 50% లెవెల్. ఓకే, ఇది 50 అండ్ ఇది 60% లెవెల్. 50 and 60% లెవెల్ ఇది. ఓకే, ఇది తీసేద్దాం. ఇప్పుడు వన్ డేలో కూడా వచ్చి అంతేలే. సరే ఆగండి, వన్ డేలో కూడా వేసేస్తాను అంతే. 50-60% లెవెల్స్ ఇవే. సో ఇప్పుడు మనం 15 minutes టైం ఫ్రేమ్లోకి వద్దాం. సారీ 4 hours టైం ఫ్రేమ్లో. ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేయండి, మనకి మంచి లెవెల్ ఇది. కరెక్ట్గా ఈరోజు 2 days క్లోజింగ్ ఇచ్చింది. సూపర్. నేను ఏమంటున్నాను బాగా ఉండండి, ఇది సూపర్, పర్ఫెక్ట్. మార్కెట్ టర్న్ అయిందంటే ఒక అనుకోవచ్చు టర్న్ అవుతుంది అని. ఫుల్ ఫ్లెడ్జ్డ్ కాన్ఫిడెన్స్ ఎప్పుడు సార్ మరి వస్తుంది అంటే 23,000 చాలా రౌండ్ లెవెల్. ఎందుకంటే ఈ లెవెల్లో ఇది 4 hours టైం ఫ్రేమ్, 1 day టైం ఫ్రేమ్లో కూడా చూడండి, ఈ లెవెల్లో చాలా టైం పాస్ చేసింది. ఈ రోజు నేను ఏమనుకున్నానంటే 23,000 దగ్గరలో వచ్చి ఇక్కడ ఎక్కడైనా క్లోజ్ ఇస్తే అది సూపర్ ఉండేది. ఎందుకంటే ఇక్కడ కానీ ఇంత పైకి వచ్చి క్లోజ్ ఇచ్చింది అనుకో, ప్రీవియస్ ఇక్కడ చూసారా సపోర్ట్ తీసుకుని ఎలాగెళ్ళింది, తర్వాత ఇక్కడ చాలా రోజులు టైం పాస్ చేసి దెన్ బ్రేక్అవుట్ వచ్చింది. సో ఇక్కడ కానీ 23,000, ఈ 23,000, 23,100 లేదా 23,050 ఇట్లా కానీ క్లోజింగ్ ఇచ్చింది అనుకో, సూపర్ ఉండేది అసలు మార్కెట్. బట్ అంతవరకు కూడా వెళ్ళలేదు, 22,900 దగ్గర ఉంది. సో నేను ఇంకా రేపు ఒక్కరోజు వెయిట్ చేస్తాను. దేనికి, 23,100 పైన నా క్లోజింగ్ రావాలి అంతే. రేపు ఒక్కరోజే దీనిపైన నా క్లోజింగ్ వచ్చేస్తే పర్ఫెక్ట్, చాలు. మీరు వచ్చే రోజులో మార్కెట్ టర్న్ అయింది అనుకోవచ్చు. ఎఫ్ఐస్ కూడా బై చేస్తున్నారు కాబట్టి మనకు స్కోప్ కనబడుతుంది. ఓకే, ఇప్పుడు ఇంట్రాడేకి వెళ్దాం. 15 minutes టైం ఫ్రేమ్లో 4 hours టైం ఫ్రేమ్లో లెవెల్స్ ఏమో 23,000. ఇప్పుడు ప్రజెంట్ ఇది ఒక టాప్ రెసిస్టెన్స్, దానిపైన ఇది ఒకటి ఉంది. ఇది 2 రెసిస్టెన్స్లు అనమాట. ఓకే, కింద సపోర్ట్కి వస్తే ఇప్పుడు మన దగ్గర ఉన్న ఇమ్మీడియట్ సపోర్ట్ ఇది ఒకటే ఉంది. ఇప్పుడు ఇదే ఉంది సపోర్ట్. ఈ లెవెల్ ఒకే ఒక సపోర్ట్. అక్కడ నుంచి బ్రేక్ అయితే అరౌండ్ 22,500, మనం 22,600 దగ్గర పెట్టుకున్నాం అంతే. ఇదే లెవెల్స్. ఓకే, ఇవి లెవెల్స్. చూడండి 15 minutesలోకి రండి. ఇక్కడ చూడండి, ఇగో నా దగ్గర ఉన్న లెవెల్స్ చాలా క్లియర్. మార్కెట్ నిజంగా పైకే వెళ్ళాలనుకోండి, పైకి వెళ్ళడం చాలా ఇబ్బంది పడుతూ వెళ్తుంది. ఎందుకు అంటే 23,000 దగ్గర లేదా 23,300 దగ్గర ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది. సో 23,000 నుంచి 300 కానీ లేదా 23,120 ఇట్లా వెళ్ళాలి అనుకో, మార్కెట్ ఇబ్బంది పడుతూ వెళ్తుంది. అంటే స్ట్రెంగ్త్తో వెళ్ళిపోదు, ఇబ్బంది పడుతూ వెళ్తుంది.
సో నేనేం చేస్తానంటే పైకి కానీ రేపు మార్కెట్ లైక్ ఈ లెవెల్ ఎగ్జాక్ట్‌గా 22,960 ఈ లెవెల్ పైన గాని ఏమైనా మార్కెట్ ఎళ్తే నేను పెద్దగా అప్ సైడ్‌కి ఇంట్రెస్ట్ చూపించనండి. నిజం చెప్తున్నా అప్ సైడ్‌కి ఇంట్రెస్ట్ చూపించను. ఎందుకంటే ఇక్కడ గ్యాప్ ఓపెనింగు తర్వాత కంటిన్యూ ర్యాలీ, ఇంకా ర్యాలీ అంటే అది స్ట్రెచ్ అయిపోతుంది. అంటే బాగా సాగిపోతుంది. ఎప్పుడైనా సడెన్‌గా ఫాల్ అయితే చాలా స్పీడ్‌గా ఉంటది ఆ ఫాల్. సో, అప్ సైడ్‌కి ఇంట్రెస్ట్ చూపించను. చాలా తక్కువ. చిన్న స్కాల్ప్ చేయండి, తక్కువ చేయండి. బట్ ఒకవేళ రేపు గాని నాకు మార్కెట్ పడుతూ ఏమైనా ఈ 22,803 ఈ లెవెల్ కింద గాని నాకొచ్చిందంటే డౌన్ సైడ్ ఎక్కడి వరకు ప్లాన్ చేయొచ్చు, ఇక్కడ వరకు ప్లాన్ చేయొచ్చు. ఓకే. జస్ట్ అంతే నిఫ్టీ 50 దానికన్నా ఇంక మీరు ఎక్కువ కాంప్లికేటెడ్ చేసుకోకండి. అండ్ రేపు ఎక్స్‌పైరీ కదా! ఒకవేళ రేంజ్‌లో ఉందనుకో ఎందుకంటే ప్రెజెంట్ ఓపెన్ ఇంట్రెస్ట్ 22,900 దగ్గర ఇద్దరు ఈక్వల్‌గా ఉన్నారు. ఒకవేళ రేపు రేంజ్‌లో ఉందనుకో ఇదే రేంజ్‌లో ఉండిపోద్ది మార్కెట్. ఈ రోజు లో అండ్ టుడే హై ఈ రేంజ్ లోపల ఉండిపోద్ది. ఎందుకంటే 22,900 ఇక్కడే. సో 22,900, 950 23,000 మళ్ళీ 22,850, 800 ఇట్లా ఇక్కడ పైన కింద ఒక 100 పాయింట్ల రేంజ్‌లో ఇలాగే ఉండిపోద్ది. ఎందుకంటే ప్రెజెంట్ ఓపెన్ ఇంట్రెస్ట్ రెండు ఈక్వల్‌గా ఉన్నాయి అక్కడ 22,900 దగ్గర. ఇద్దరు ఈక్వల్‌గా ఉన్నారు. బట్ మనకు ఓన్లీ ఒకే ఒక వ్యూ మ్యాక్స్ పెన్ రిలేటెడ్‌గా ఏమైనా మ్యాక్స్ పెన్ రిలేటెడ్‌గా 22,500 దగ్గర వచ్చి క్లోజ్ ఇవ్వాలనుకుంటే రేపు మనం ఈ లెవెల్ కింద మనం గట్టిగా ప్లాన్ చేయొచ్చు డౌన్ సైడ్‌కి. ఓకే. సెన్సెక్స్‌కి వెళ్దాం. సెన్సెక్స్ కూడా అంతే. పెద్దగా మార్పులు చేర్పులు ఏం లేవు. రెండు ఒకలానే బిహేవ్ చేస్తున్నాయి. 4 అవర్స్ టైమ్ ఫ్రేమ్. సెన్సెక్స్‌లో మీకు తెలిసిపోతుంది చూడండి నెగెటివ్ స్ట్రెంత్ కనబడుతుందా? నెగెటివ్ ప్రెషర్‌లా కనబడుతుంది. సో, మనం ప్రెజెంట్ ఇదొక రెసిస్టెన్స్. ఫస్ట్ సపోర్ట్‌లు పెట్టేసుకుందాం ఆగండి. ఫస్ట్ ఇది ఒక ఇమ్మీడియేట్ సపోర్ట్ అయిపోయింది ఇప్పుడు. ఆ తర్వాత ఇక్కడ గ్యాప్ ఉండిపోయింది. ఈ గ్యాప్ కవర్ చేసుకుంది కదా! ఇది. దాని తర్వాత ఇది రెసిస్టెన్స్ అయిపోద్ది పైన. దాని తర్వాత ఇదొక రెసిస్టెన్స్ అయిపోద్ది. 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లోకి రండి. ఇవి లెవెల్స్. ఓకే. సో, లెవెల్స్ చాలా క్లియరు. ఈ లెవెల్ చాలా ఇంపార్టెంట్. 75,213 చాలా ఇంపార్టెంట్. దీని కిందకొస్తే నేను సేమ్ డౌన్. ఓకే. మరి ఆ నెక్స్ట్ 74,900 కూడా దీని కింద కూడా డౌనే. ఒకవేళ ఈ రేంజ్‌లో 2 డేస్ లో నుంచి టుడే హై వరకు రేంజ్‌లో ఉండిపోతే జోన్‌లో ఉంటది మార్కెట్. మనం ఏం ట్రేడ్ చేయొద్దు. నో ట్రేడ్. ఓకే. జోన్‌లో మార్కెట్ ఉంటది కాబట్టి మనం ఏ ట్రేడ్ చేయం. మీకేమైనా స్ట్రాటజీ ఉంటే ట్రయాంగిల్ స్ట్రాటజీలు గాని మీకేమైనా ఉంటే మీరు ట్రై చేయొచ్చు. బట్ అప్ సైడ్ మాత్రం 75,600 పైకెళ్ళిందంటే ఐ విల్ లెస్. ఓకే. లెస్ ఇంట్రెస్ట్ అన్నమాట. అంటే తక్కువ ఒకటో రెండో లాట్‌లతో ట్రేడ్ చేస్తాం గానీ పెద్ద ఇంట్రెస్ట్ అప్ సైడ్‌కి చూపించను. నా వ్యూ నెగెటివ్ డౌన్ సైడ్ ఉంది. సో, డౌన్ సైడ్ కోసం ప్లాన్ చేస్తున్నాను. ఓకే. ఇది నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్. ఒకవేళ రేపు నిజంగా మార్కెట్ అలా వచ్చిందనుకోండి 25,000 దగ్గరికి. నేను నార్మల్‌గా చెప్తున్నాను. ఇట్ ఈస్ నాట్ ఎనీ ఇది ఇప్పుడు నేను చెప్పే పొజిషను కాల్ టిప్స్ కాదు, ఏ రికమెండేషను కాదు. మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ కనుక్కొని మీ రిస్క్ మేనేజ్మెంట్ చూసుకొని అప్పుడు మీరు ట్రేడ్ చేసుకోవడం మీరు చేయండి. ఓకే. ఒకవేళ రేపు నిజంగా మార్కెట్ అలా పడుతుందనుకో మ్యాక్స్ పెన్ 25,000 దగ్గరే ఉంది. 22,500 దగ్గర ఉంది. అప్పుడు మీరు ఏం చేస్తారు తెలుసా? 22,500 సెల్ చేసి ఎట్ ద మనీ కాల్ ఒకటి బై చేయొచ్చు. అప్పుడు మీకు పే ఆఫ్ గ్రాఫ్ ఎలా కనబడుతుందో చూపిస్తాను. స్ట్రాటజీ క్రియేషన్‌లోకి వెళ్ళండి. ఇక్కడికెళ్ళండి. ఇంగో ఇది బై చేసి ఇది సెల్ మార్కెట్ పడుతుంది కదా! సెల్ చేస్తాం. సో, పే ఆఫ్ గ్రాఫ్ మీకు ఈ విధంగా కనబడుతది. మ్యాక్స్ లాస్ చూడండి ఎంత 4,000 మ్యాక్స్ ప్రాఫిట్ ఎంత 25,000 రేపు నిజంగా అంటే రిస్క్ రివార్డ్ చాలా 1:1 దానికి అదుర్సు 1:1 మీద చాలా ఎక్కువ అది. సో, 1:6 రేంజ్ అలాగుంది. ఒకవేళ రేపు నిజంగా పడితే ఎస్టిమేషన్ మార్జిన్ మీకు ఎంత పడతది? 76,000 ఇట్లా పడతది. ప్రీమియం ఎంత పడుతుంది? నా దగ్గర ఇది వదిలేయండి. నేను ఎల్ఐసిలో ఓన్లీ ఆప్షన్ బయింగ్‌కి వాడుతున్నాను. కొటక్ మాత్రం ఆప్షన్ సెల్లింగ్‌కి వాడతాను. సో, మీకు ఇక్కడ ఆల్మోస్ట్ మీరు చూస్తే ఒక మంచి ప్రాఫిటబుల్ మూవ్ అవుతది. ఒకవేళ నిజంగా రేపు మార్కెట్ అలా పడితే అంటే మనం అనుకున్నట్టు మ్యాక్స్ పెన్ సైడ్ వస్తే లేకపోతే మనం ఏం చేయలేం. అంటే రేపు మ్యాక్స్ పెన్ ఎటుందో చూసి దాన్ని బట్టి స్ట్రాటజీ క్రియేట్ చేసుకోవాలి. మిగతా యాస్పెక్ట్స్ కూడా ఉంటాయి. లైక్ ఓపెన్ ఇంట్రెస్ట్, వాల్యూమ్స్ ఎటున్నాయో చూసి దాన్ని బట్టి మనం స్ట్రాటజీ అయితే క్రియేట్ చేస్తాం. ఓకే. సో, అదనమాట. ఇంకా ఛానల్‌కి ఎవరైనా ఫస్ట్ టైమ్ వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడు ఇలాగే వీడియోస్ చూస్తుండండి, ఎంజాయ్ చేస్తుండండి. థాంక్స్ ఫర్ వాచింగ్ అండి. అండ్ బై బై. లవ్ యూ ఆల్.